బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైందట. గులాబీ పార్టీ ఓట్లన్నీ కమల దళానికి వేయించారు. అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్కు సీట్లు తగ్గినాయి. కురియన్ కమిటీకి ఎంపీలు ఓడిన అభ్యర్థుల వివరణట. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ను ఓడించాలి అనే లక్ష్యంతో పోలింగ్కు ముందే బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైందని హస్తం పార్టీ ఎంపీలు, ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులు, ఇతర నేతలు పేర్కొన్నారట. మీరు ఇంతకు మించి ఇంకా మీరు ఆన్సర్ చెప్పేది ఏముంది? ఇప్పుడు ఒక కమిటీ వేసింది ఎవరు? కాంగ్రెస్ హైకమాండ్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అండ్ ఇంకా కొన్ని రాష్ట్రాలు, కర్ణాటక అండ్ తెలంగాణ. ఒక 6-7 రాష్ట్రాల్లో వీళ్ళు ఎంపీ స్థానాల్లో వీళ్ళు అనుకున్న లక్ష్యాన్ని వీళ్ళు చేరుకోలేకపోయారు. చేరుకోకపోవడమే కాదు, భారీగా పతనమయ్యారు. అందులో తెలంగాణ ఒకటి. తెలంగాణలో 8 సీట్లకే పరిమితమయ్యారు. 3 నెలల్లో, అంటే అధికారం వచ్చిన 3 నెలల్లో జరిగిన ఎంపీ ఎలక్షన్లో ఇంత భారీగా సీట్లు తగ్గడం అన్నది కొంత వాళ్ళని షాక్ గురి చేస్తుంది. భాజపాతో బీఆర్ఎస్ కుమ్మక్కైందని కురియన్ కమిటీకి కాంగ్రెస్ లీడర్లు చెప్పిరట. ఏమంటున్నారట? గులాబీ పార్టీ ఓట్లన్నీ కమల దళానికి వేయించారు కాబట్టి మాకు సీట్లు తగ్గినాయి, అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్కు సీట్లు తగ్గినాయి. కురియన్ కమిటీకి ఎంపీలు, ఓడిపోయిన అభ్యర్థులు వివరణ ఇచ్చిరట. నిన్న గాంధీ భవన్లో ఎవరెవరైతే కాంగ్రెస్ నుంచి గెలిచిన 8 మంది ఎంపీలు అండ్ ఓడిపోయిన మిగతా 9 మంది అందరూ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి పడ్డాయి. అంటే బీఆర్ఎస్ ఓట్లన్నీ ఒక విషయం ఇక్కడ వాస్తవం ఒప్పుకోవాల్సిందంటే 2-3 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. నెంబర్ 1 పాయింట్ ఏంటి? లాస్ట్ పోలింగ్ సమయంలో, పోలింగ్ ఆఫ్టర్నూన్ అంటే 10-11 ఆ తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో మేము ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి తెలుసుకున్న సమాచారం డైరెక్ట్గానే జరిగింది. బీఆర్ఎస్ చెందినటువంటి క్యాండిడేట్స్ అక్కడ బీజేపీకి ఓటేయండి అని చెప్పిరు. కొన్ని చోట్ల ఇది జరిగింది, వాస్తవమే. కానీ మొత్తం దీనివల్లనే మొత్తం కాంగ్రెస్కి సీట్లు తగ్గినాయి అన్నది కూడా తప్పే. ఇప్పుడు మీరు తీసుకున్న రాంగ్ డెసిషన్స్ మీకు కారణం కాదా? క్యాండిడేట్స్ని, వర్స్ట్ క్యాండిడేట్స్కి టికెట్లు ఇవ్వడం వల్ల మీరు ఓడిపోయింది వాస్తవం కాదా? సరే, ఓన్లీ బీఆర్ఎస్ ఓట్లు మొత్తం బీజేపీకి పడితే మరి కాంగ్రెస్ ఓట్లు 64 సీట్లు గెలిచిన తర్వాత 64 సీట్లలో మీరు గెలిచిన తర్వాత మీరు ఎందుకు మెజారిటీ సీట్లు గెలవలేకపోయారు? అధికారంలో ఉండేందుకు గెలవలేకపోయారు? దీనికి ఆన్సర్ ఏం చెప్తారు? మహబూబ్ నగర్లో ముఖ్యమంత్రి నియోజకవర్గమే పోయింది కదా, మల్కాజిగిరిలో ముఖ్యమంత్రి సిట్టింగ్ స్థానమే పోయింది కదా, మరి ఇవన్నీ ఎట్లా పోయినాయి? ఎట్లా అయింది? అక్కడ కూడా బీఆర్ఎస్ ఓట్లు మొత్తం బీజేపీకి పోయినాయా? ఇక్కడ గద్వాల్లో 5,000 ఓట్లు పడ్డాయి బీజేపీకి. అంటే ఒక అసెంబ్లీ పరిధి తీసుకుంటే నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధికి వస్తుంది. గద్వాల్లో 5,000 ఓట్లు పడ్డాయి బీజేపీకి మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లో. ఎంపీ ఎలక్షన్ వచ్చేసరికి 79,000 ఓట్లు పడ్డాయి. ఎట్లా పడ్డాయి? ఎట్లా సాధ్యమైంది ఇది? సరే, కొంత బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అయిందని అనుకుందాం, మరి మొత్తం అదే అంటే ఎట్లా? అది కొంత ఉన్నప్పటికీ మీ తప్పిదాలు కూడా చాలా క్లియర్గా ఉన్నాయి కదా. రాంగ్ క్యాండిడేట్స్కి టికెట్లు ఇచ్చారు, దాన్ని ఎందుకు అంగీకరించట్లేదు మీరు? ఒక దగ్గర టికెట్ ఇవ్వాల్సిన తీసుకుపోయి ఇంకో దగ్గర పెట్టిరు, దాని వెనకాల ఉన్న కుట్రేంది? ఇవన్నీ కూడా చెప్పాలి కదా. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ను ఓడించాలి అనే లక్ష్యంతో పోలింగ్కు ముందే బీజేపీతో బారాసా కుమ్మక్కైందని హస్తం పార్టీ ఎంపీలు, ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు, ఇతర నేతలు పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాలపైన కాంగ్రెస్ అధిష్టానం సీనియర్ నేత పీజే కురియన్ నేతృత్వంలో నియమించిన నిజ నిర్ధారణ కమిటీ గురువారం గాంధీ భవన్లో రాష్ట్ర నేతలతో సమావేశమైంది. లోక్సభ నియోజకవర్గాల వారీగా గెలిచిన ఎంపీలు, ఓడిన అభ్యర్థులతో కమిటీ సభ్యులు కురియన్, రకీబుల్ హుస్సేన్ మాట్లాడి వివరాలు సేకరించారట. ఇప్పుడు మీరు చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్ అండి. 4-5 నియోజకవర్గాలు విశ్లేషిద్దాం. గీడ చేవేళ్లలో ఎవరికి ఇచ్చారు? రంజిత్ రెడ్డికి ఇచ్చారు. ఆడెవరికి ఫస్ట్ అనుకున్నారు? ఆమె సునీతా మహేందర్ రెడ్డిని అనుకున్నారు. ఆమెను ఏం చేశారు? ఈ నుంచి తీసుకుపోయి ఆడేసారు. ఈడ మల్కాజ్గిరిలో ఈడ రంజిత్ రెడ్డి, ఇది పోయింది అది పోయింది. రాంగ్ క్యాండిడేట్స్ సెలెక్షన్ కాదా ఇది? ఇప్పుడు మీరు ఓన్లీ బీఆర్ఎస్ ఓట్ అంతా బీజేపీకి షిఫ్ట్ అయితే ఇంత పెద్ద మెజారిటీతో ఎట్లా గెలుస్తారు? ఆయన 4 లక్షలతో ఎట్లా గెలుస్తాడు మల్కాజ్గిరిలో, మీ సిట్టింగ్ స్థానము? ఈడ చేవెళ్లలో 2 లక్షల పైన ఓట్లతో ఈడ కొండా విశ్వేశ్వరరెడ్డి ఎట్లా గెలుస్తాడు? మీ తప్పులు కూడా ఉన్నాయి ఇక్కడ, మీ తప్పులు కూడా ఉన్నాయి. నిజామాబాద్ తీసుకోండి అండ్ కరీంనగర్ తీసుకోండి. కరీంనగర్లో మీరు ఎప్పుడు టికెట్ ఇచ్చారు? మీ డిలే కాదా అది? ఎవరికి ఇచ్చారు? మెదక్లో నీలమ్మకు గెలిచే అవకాశాలు ఉండేనా? మీ నాయకులే అందరూ ఆయనకు సపోర్ట్ చేయకపోవడం వల్ల ఆయన ఓడిపోయింది, వాస్తవం కాదా ఇది? ఏదో కొన్ని నియోజకవర్గాల్లో కొంత ఓటు బ్యాంక్, బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ షిఫ్ట్ అవ్వచ్చు, కానీ అదే మొత్తం కారణం అని చెప్పే ప్రయత్నం చేస్తే అది మీరు
ఏదో మీ తప్పులను మీరు కప్పిపుచ్చుకుంటున్నట్టే లెక్క. కానీ వీళ్ళు అట్లే చెప్తారు కదా, అంతకుమించి ఏం చెప్తారు? డైరెక్ట్గా బయట ఓపెన్గా చెప్తారు? చెప్పరు కదా. ఇది మీడియాకి ఇచ్చిన వార్త అనమాట. ఏం చేసిరు లోపల అంటే ఇది చెప్పినామని వీళ్ళు బయటకు వచ్చి చెప్పారు ప్రెస్ మీట్లలో. యాక్చువల్గా ఇవన్నీ అంశాలు కూడా చర్చకు వచ్చి ఉంటాయి. మిస్టేక్స్ జరిగినాయి ఇక్కడ.